నమస్తే. ప్రస్తుతం గాంధీ భవన్ లో ఉన్నాం. డిసిసి ఖైరతాబాద్ డిసిసిగా మోహిత్ గారు ఎంపికయ్యారు. దానికి సంబంధించి కార్యక్రమం కూడా ఇప్పుడు అయిపోయింది. పెద్ద ఎత్తున అంటే చిన్న వయసులోనే పెద్ద బాధ్యత వచ్చింది. సో దీన్ని ఎలా నిర్వహించబోతున్నారు, ముఖ్యంగా ఖైరతాబాద్ వైపు ఇప్పుడు అన్ని చూపు అంతే రాష్ట్రం అంతా కూడా ఖైరతాబాద్ వైపు చూస్తా ఉంది. సో మాట్లాడదాం అన్న, చిన్న వయసులోనే పెద్ద పోస్ట్ వచ్చింది, ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి. ఏ నమ్మకంతో అయితే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నా మీద నమ్మకం నుంచి ఈ రోజు నాకు ఇంత చిన్న వయసులో ఇటువంటి బాధ్యత అప్పగించారు. తప్పకుండా 10 ఏళ్లలో ఏదైతే ఎన్ఎస్యు నగర అధ్యక్షునిగా, యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షునిగా క్రియాశీలకంగా పనిచేసినామో రానున్న కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా అదేవిధంగా పనిచేయబోతున్నాము. కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేస్తాము. ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలు ప్రజలకు తెలియజేస్తాము. అదేవిధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏవైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందో వాటి మీద కూడా అల్పరమైన పోరాటం చేయబోతుంది. ముఖ్యంగా డిసిసికి సంబంధించి ఖైరతాబాద్ లో పెద్ద ఎత్తున పోటీ ఉంది. మీకే ముఖ్యంగా రావడానికి మీరు చేసిన కృషి ఎలా ఉంది? మీరు అర్థం చేసుకోవాలి, ఈ రోజు మహామహులు కూడా పోటీలో ఉన్నప్పుడు కూడా నాకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడే కార్యకర్తను గుర్తిస్తుంది. ఈ రోజు కేవలం నేను 10 ఏళ్లలో పడ్డ కష్టాన్ని గుర్తించి ఈ రోజు ఖైరతాబాద్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ కూడా రోహిత్ అయితే కష్టపడి పనిచేస్తాడు, పార్టీని అభివృద్ధి వైపు నడిపిస్తాడని చెప్పేసి నమ్మకం నుంచి నా పేరుని సిఫార్సు చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా అదేవిధంగా పీసీ అధ్యక్షులు కూడా బలపరిచినందుకు ఈ రోజు నాకు ఈ పదవి దక్కింది. ముఖ్యంగా ఉప ఎన్నిక రాబోతుందని పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఉప ఎన్నిక వస్తే గనక మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి, ఏ ఉప ఎన్నిక అయినా కానీ రాష్ట్రంలో అది జిహెచ్ఎంసీ ఎన్నికలైనా కానీ ఏదైనా కానీ పార్టీని ఖచ్చితంగా బూత్ స్థాయిలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్న ప్రతి ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద అది ఎనలేని నమ్మకం ప్రజలకు ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద పార్టీకి ప్రజలకు నమ్మకం ఉంది. కాబట్టి ఏ ఎన్నికైనా ఖచ్చితంగా ప్రజల మధ్యలో తిరుగుతూ వారికి సంక్షేమ పథకాలు అందిస్తూ ఖచ్చితంగా గెలుపొందుతాం. ముఖ్యంగా అయితే ఖైరతాబాద్ టికెట్ ముఖ్యంగా విజయారెడ్డికి ఇస్తారా, లేకపోతే రోహిన్ రెడ్డికి ఇస్తారా, దానం నాగేందర్కి ఇస్తారా అనేది పెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? మీరు అంటే ఎట్లా పని చేయబోతా ఉన్నారు? ఎటువంటి ఎన్నిక వచ్చినా గానీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఓకే.